నిర్గమకాండం 33వ అధ్యాయము 2 వచనాలు నేను చదువుతాను, శ్రద్ధగా వినండి. 3వ వచనాన్ని చదువుతున్నాను, అలాగే 14-15 వచనాలు నేను చదవాలనుకుంటున్నాను, శ్రద్ధగా వినండి. ఇక్కడ దేవుడు అంటూ ఉన్నాడు 3వ వచనంలో, మీరు లోబడనొల్లని ప్రజలు గనక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మల్ని సంహరించుదనేమో అని మోసేతో చెప్పాను. మరి మోసే ఏమంటున్నాడు? 14వ వచనంలో 15వ వచనంలో, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకుము. ప్రభుకు స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. మనం 2 లేఖన భాగాలు ఈ యొక్క వచనాల్లో మనం చదవడం జరిగింది. దేవుని బిడ్డలారా, ఆ 2 లేఖన భాగాలు ఏంటి? ఈ యొక్క దినము ఈ ప్రార్థన కూడిక కొరకు నేను ఉదయకాల సమయం నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభా, మరి సాయంకాలం ప్రార్థన ఉంది, ఈరోజు ఉదయం కూడా ప్రార్థన ఉంది. మరి ఏ వాక్యం చెప్పాలో ప్రభా నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు చక్కని లేఖన భాగాన్ని దేవుడు మాట్లాడాడు. ఆ యొక్క విషయాలు ఈరోజు మనం ఇక్కడ నేర్చుకోబోతున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, చాలా శ్రద్ధగా దేవుని మాటలు వినాలని మీకు ప్రేమతో తెలియజేస్తున్నాను. మీ పిల్లలను స్వాధీనంలో ఉంచుకోనండి. ఎందుకంటే ఎంత మాత్రం కూడా పిల్లల యొక్క అల్లరి ఇక్కడ ఉండొద్దు. మధ్యాహ్నం కూడా చాలా డిస్టర్బెన్స్ అయింది, వాక్యం సరిగా ఎవరు వినలేదు. కాబట్టి దయచేసి పెద్దోళ్ళు కూడా మీరు అటు ఇటు తిరగకుండా ఒక చోట కూర్చోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే దేవుని వాక్యం చాలా ప్రాముఖ్యం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం చదివినటువంటి లేఖన భాగంలో నుంచి కొన్ని విషయాలు ఈ రోజున మనం మాట్లాడుకుందాం. దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మీరు లోబడనొల్లని ప్రజలు కాబట్టి నేను మీతో కూడా రాను అంటున్నాడు. మరి మోసే ఏమంటున్నాడు తెలుసా? అయ్యా, నువ్వు రాకపోతే మమ్మల్ని ఇక్కడి నుంచి ఒక అడుగు కూడా ముందుకి వేయించొద్దా అంటున్నాడు. ప్రభుకి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడినటువంటి లేఖన భాగంలో దేవుడు ఇశ్రాయేలీల ప్రజల కారణాన్ని బట్టి మోసేతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రజల యొక్క వారి యొక్క అవిధేయతను బట్టి, వారి యొక్క లోబడనొల్లని స్వభావాన్ని బట్టి మోసేతో మాట్లాడుతూ ఉంటే మోసే దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు, అయ్యా, ఇంతకాలం మీరు మాతో వచ్చారు, ఎన్ని దినాలు మీరు మాతో ఉన్నారు కాబట్టి మేమింత ఆరోగ్యకరంగా మేము నడవగలిగాం, గొప్ప విజయాలు మేము చూడగలిగాం మా జీవితాల్లో. కానీ ఇప్పుడు నువ్వు నాతో రానంటున్నావు, మీరు మాతో రానంటున్నారు. ఒకవేళ మీరే గనక మాతో రాకపోతే మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళొద్దయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థన చేసిన వ్యక్తి సామాన్యమైన వ్యక్తి ఏమి కాదు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో తిరుగులేనటువంటి నాయకుడు. ఏమండి, ఒకరిద్దరు నడిపించినాడు కాదు, లేదా 1000-2000 మందిని నడిపించినాడు కాదు. 20 లక్షల మంది జనాంగాన్ని, దేవుని బిడ్డలారా, 20 లక్షల మందిని 40 సంవత్సరాలు నిర్విరామంగా ఏమండి అరణ్యంలో నడిపించినటువంటి దైవజనుడు. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలమ్మా? ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు. ఈ రోజుల్లో ఒక 5 సంవత్సరాలు పరిపాలన చేసేటవాడికి నాయకుడి మీద ప్రజలకు అసహ్యం పుడతా ఉంది. నాయకుల యొక్క గుణగణాలను చూసి ప్రజలు నీరసలతో ఉన్నారు. మరొక 5 సంవత్సరాల కాలం అతను ఎన్నుకోవాలా వద్దా అనే సందిగ్ధతలోనికి ప్రజలు వచ్చేస్తూ ఉన్నారు. కానీ బైబిల్ గ్రంథంలో ఈయన ఏమండి 40 సంవత్సరాల కాలం దేవుని బిడ్డలారా ప్రజల్ని అద్భుతంగా నడిపించాడు. ఎంత అద్భుతంగా నడిపించాడంటే ఈ 40 సంవత్సరాలు కూడా 20 లక్షల మంది ఎప్పుడు కూడా ఏమండి తినడానికి ఉందా లేదా ఆలోచించిన వాళ్ళు కాదు. హల్లెలూయా. వారు తినటానికి ఏ పొలాలు విత్తలేదు. దేవుని బిడ్డలారా, వారు పొలాలు విత్తలేదు, బావులు తవ్వలేదు, కానీ వారికి భోజనం కొరత లేదు. హల్లెలూయా. వారికి నీళ్ల కొరత లేదు. ఏ హాస్పిటల్స్ తిరగలేదు, కానీ వారికి ఎన్నడూ కూడా ఆరోగ్యం తక్కువ కాలేదు. ప్రభుకు స్తోత్రం చెప్పండి. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఈ మోసే గారు ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి మన్నా కురిచింది. ఈ మోసే గారు ప్రార్థన చేస్తే బండలో నుంచి నీళ్ళు వచ్చినాయి. హల్లెలూయా. మోసే గారు ప్రార్థన చేస్తే ఏమండి ప్రతి వ్యాధి నుంచి ప్రజలను దేవుడు స్వస్థపరిచాడు. మోసే గారు ప్రార్థన చేస్తే ఎదురుగా ఉన్న ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోయింది. హల్లెలూయా. అంత గొప్ప దైవజనుడు ఈ మాట పలుకుతూ ఉన్నాడు, అయ్యా,
మీరు నాతో రాకపోతే ఇక్కడి నుంచి మమ్మల్ని తీసుకెళ్ళొద్దయ్యా. ప్రజలందరూ మోసే వైపు చూస్తున్నారు, మోసే ప్రార్థన వైపు చూస్తున్నారు, కానీ మోసే యొక్క ఆ విజయవంతమైనటువంటి నాయకత్వానికి సీక్రెట్ మోసే ఇక్కడ బయట పెడతా ఉన్నాడు. అయ్యా, ఇంతకాలం నేను ఇంత విజయవంతంగా ఈ యొక్క సమాజాన్ని నడిపించగలిగానంటే, ఇంత విజయవంతంగా నేను నాయకత్వం చేయగలిగానంటే, ఇంత విజయవంతంగా ప్రతి కార్యాన్ని నేను అంత ధైర్యంగా ఎదుర్కోగలిగానంటే కారణం ఏంటంటే నువ్వు నాతో ఉన్నావు కాబట్టి. స్తోత్రం చెప్పండి. మీరు నాతో ఉన్నారు కాబట్టి ఏది ఎంత మాత్రం నన్ను కలవరం పెట్టలేకపోయింది. మీ రోజు మాతో రాననికపోయేసరికి నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని ప్రభు యొక్క పాదాలు పట్టుకుంటూ ఉన్నాడు. ప్రభుకి స్తోత్రం చెప్పండి. మీ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా ఏమండి, ఎంత కష్టం వచ్చినా ఎంత శ్రమ వచ్చినా మనం జయించగలగాలంటే ప్రభు నీతో ఉండాలి. ఆయన నీతో ఉన్నప్పుడు ఏది ఎంత మాత్రమో నీకు హాని చేయదు. అయితే దేవుడు మనతో రాకపోవడానికి కారణం ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఏంటి కారణం? మీరు లోబడనొల్లని ప్రజలు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు లోబడనొల్లని ప్రజలు. అన్ని రోజులు వీరితో నడిచిన దేవుడు ఈ రోజు ఎందుకు వదిలేస్తానంటున్నాడు వారిని? వారి యొక్క తిరుగుబాటు స్వభావం, దేవుని మాట మీద తిరగబడేటటువంటి స్వభావం, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నడిచినటువంటి జీవితం, దేవుని బిడ్డలారా, వారికి దేవుడు దూరం అయిపోవాలని ఆలోచనకు వస్తాడు. చిచ్చి, ఈ ప్రజలు నాకు వద్దురా అని వదిలేసుకోవాలనుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామండి. గట్టిగా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖనములో రాయబడినటువంటి మాట. ఈరోజు నేటి క్రైస్తవ సమాజం ఎలాగుందో తెలుసండి? దేవుడు మనతో ఉన్నాడా లేదా, దేవుని సన్నిధి మనకు తోడుగా ఉందా లేదా అని కనీసం ఆలోచన లేని విధానంలో ఉంది. హల్లెలూయా. ఎందుకంటే దేవుని బిడ్డలారా, పని పాటలు ఎక్కువైపోయినాయి, ఈ లోక సంబంధమైన పనులు ఎక్కువైపోయినాయి, దేవుని కొరకు ఆలోచించేటటువంటి ఆలోచన విధానం తక్కువైపోయింది. అరే, దేవుడు నాతో ఉన్నాడా లేదా అని ఎన్నడూ ఆలోచించుకునే పరిస్థితి నేటి క్రైస్తవ సమాజానికి లేదు. హల్లెలూయా. ఒక మాట ఇక్కడ మోసే గారు చెప్తూ ఉన్నారు. మోసే గారు అంటూ ఉన్నారు, అయ్యా, నువ్వు గనక రాకపోతే నేను జీరో ప్రభువా. ఇప్పటి వరకు హీరోలాగా నడిచాను, నువ్వు నాతో రాకపోతే నేను జీరోగా మిగిలిపోతాను. కాబట్టి నువ్వు రాకపోతే నన్ను ఇక్కడి నుంచి ఒక అడుగు కూడా ముందుకి వేయించొద్దు. ప్రభుకి స్తోత్రం చెప్పండి. నిజమే దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో దేవుడు రాకపోతే మన జీవితాల్లో జరగాల్సినటువంటి అనేకమైనటువంటి కార్యాలు ఆగిపోతాయి. అదే దేవుని సన్నిధిని మోసే ఎందుకు కోరుకుంటున్నాడు తెలుసా? దేవాది దేవుడు నాతో రావాలనే ఆలోచనలో మోసే ఎందుకున్నాడు తెలుసా? కొన్ని విషయాలు నేను ఈ రాత్రి మీతో పంచుకోబోతూ ఉన్నాను. దేవుడు గనక మనతో ఉంటే, దేవుని సన్నిధి మనతో ఉంటే ఏం జరిగింది? మోసే ఎందుకు ఇక్కడ ఇంత మండు పట్టుకొని ఉన్నాడు? దేవుడు ఏమంటున్నాడు? నేను రాను గాని నా దూతను పంపిస్తానంటున్నాడు. ఒకసారి చదువుదామా ఆ మాటను? 2వ వచనం, 33వ అధ్యాయం 2వ వచనం. నేను నీకు ముందుగా దూతను పంపి కనానీలను, అమ్మోరీలను, హిత్తీలను, పెరిజీలను, హివ్వీలను, యోబీసీలను వెళ్ళగొట్టేదను. హల్లెలూయా. ఏమంటున్నాడండి? వీరందరిని వెళ్ళగొడతాను కానీ నేను మాత్రం మీతో పాటు రానన్నాడు. మోసేకి తెలుసు దేవుడు రాకపోతే ఓడిపోతామని. మోసేకి తెలుసు దేవుడు రాకుండా ఎంత దూతలు వచ్చి ముందు నడిచినా సమస్యలు జయించలేమని. మనం ఏమని ప్రార్థన చేస్తామండి? అయ్యా, ఈ రాత్రి పడుకుంటున్నాను కానీ మీ దేవదూతలను కాపలా పెట్టయ్యా. అయ్యా, నువ్వు రాయి అని ప్రార్థన చేసే సమాజం లేదు నేటి కాలంలో. ప్రభువా, నేను వెళ్తున్నాను కానీ నా ముందు నీ దూతను పంపించాయా. ఎప్పుడైనా ప్రభువా నాతో నువ్వు రాయి అని ప్రార్థన చేసే వాళ్ళు తక్కువైపోయారండి. హల్లెలూయా. ఎంతసేపు చూసినా నీ దూతను పంపించయ్యా, ఎంతసేపు చూసినా నీ దేవదూతలు కంచేయ్యా. హల్లెలూయా. మోసే దానికి ఒప్పుకోవట్లేదు. దేవుడు అంటున్నాడు నా దూతలు పంపిస్తానంటే మోసే ఏమన్నాడు? అయ్యా, నువ్వు రాకపోతే నీ దూత నాకెందుకయ్యా? నువ్వు రాకపోతే దూతలు వచ్చి ఏం చేస్తారు? దేవుడు రాకపోతే ఎంత బలవంతుడు నీ పక్కనున్నా నువ్వు ఓడిపోతావు కానీ జయించలేవు. హల్లెలూయా. ఎంత బలమైనటువంటి యుద్ధం జరిగినా దేవుడు నీతో లేకపోతే నీకు అపజయమే తప్ప ఏమండి జయం అనేది రాదు. ప్రభుకి స్తోత్రం చెప్పండి. చూడండి, సంఖ్యాకాండములో ఒక అద్భుతమైన మాట రాయబడి ఉంటది. సంఖ్యాకాండము 14వ అధ్యాయము. సంఖ్యాకాండము 14వ అధ్యాయము
42వ వచనం. దానికన్నా ముందుగా 40వ వచనం చదువుదాం. వారు లేచి కొండ మీదకి ఎక్కి, చిత్తమండి, మేము పాపం చేసిన వారము, యెహోవా చెప్పిన స్థలానికి వెళ్ళుదామనిరి. అప్పుడు మోసే అంటున్నాడు, ఇది ఎలా? మీరు యెహోవా మాటను మీరుచున్నారేమి? అది కొనసాగదు. యెహోవా మీ మధ్య లేడు గనక మీ శత్రువుల ఎదుట హతము చేయబడుదురు. మీరు సాగిపోకడి. ఎలయనగా అమాలేకీలు, కనానీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరి ఉన్నారు. మీరు ఖడ్గము చేత కూలుదురు. మీరు యెహోవాను అనుసరించడం మానితిరి గనక ఇక యెహోవా మీకు తోడై ఉండడని చెప్పాను. అయితే వారు మూర్ఖించి ఆ కొన మీదకి ఎక్కిపోయిరి. అయినను యెహోవా నిబంధన మందసమైనను మోసే అయినను పాలెములో నుంచి బయలు వెళ్ళలేదు. అప్పుడు ఆ కొండ మీద నివాసముగానున్న అమాలేకీయులను, కనానీయులను దిగివచ్చి వారిని కొట్టి హోర్మా వరకు వారిని తరిమి హతము చేసిరి. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. దేవుడు రాను అన్నప్పుడు మోసే కాళ్ళు పట్టుకుని దేవుని బతిమలాడుకుంటే ప్రజలు ఏం చేస్తున్నారు? అయ్యా, మేము తప్పు చేసామయ్యా, పాపం చేసామయ్యా, ఈ కొండ దాటేస్తే గనక కనాను దేశం అయ్యా, ఇక మేము ఎక్కేసి దిగేస్తామయ్యా అంటున్నారు. ఏమంటే వాగ్దాన దేశం కళ్ళ ముందే ఉంది. కొండ యువతలేళ్ళు ఉన్నారు, అవతల పక్కన కనాను దేశం ఉంది. ప్రజలు అంటున్నారు, మేము ఎక్కి అవతలకి వెళ్ళిపోతామంటే మోసే అన్నాడు, ఇదేలాగా? దేవుడు మీతో రాకుండా మీరు వెళ్తే మీరు ఎలా జయం పొందుతారు? ఆయన సన్నిధి మీతో లేకుండా మీరు ఎట్లా విజయం పొందుతారు? ఇది చాలా మూర్ఖపు స్వభావం. దేవుడు లేకుండా మీరు ప్రయాణం చేయడం అనేది చాలా మూర్ఖపు స్వభావం. కాబట్టి మీరెంత మాత్రం ముందుకు వెళ్ళడానికి వీలు లేదంటే ప్రజలు మూర్ఖించి ముందుకెళ్ళారంట. ఏమండి, యెహోవా మందసమైనను, అక్కడ రాయబడి ఉంటది, యెహోవా నిబంధన మందసమైనను మోసే అయినను పాలెములో నుంచి బయలు వెళ్ళలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరెవరు వెళ్ళలేదంట? చెప్పండి. మోసే వెళ్ళలేదు, దేవుని మందసం కూడా. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయుల ప్రజలు అంతకాలం యుద్ధంలో విజయం పొందడానికి, వారు ఆశీర్వాదకరమైన జీవితం జీవించడానికి 2 కారణాలకు రాయిస్తూ ఉన్నాడు. ఏంటి 2 కారణాలు? ఒకటి, దేవుడు వారితో ఉన్నాడు. రెండోది, దైవజనుడు వారితో ఉన్నాడు. ప్రభుకి స్తోత్రం చెప్పండి. ఎవరెవరున్నారండి? దేవుడు ఉన్నాడు, దైవజనుడు ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు వదిలేశాడో, ఎప్పుడైతే దేవుడు రాని పక్షంలో అయ్యా నేను కూడా అడుగులు ముందుకయ్యానైనా అని దైవజనుడు ఆగిపోయాడో, వారితో వెళ్ళడం, వారు ఓడిపోవడం మొదలెట్టారు. హల్లెలూయా. మన జీవితంలో దేవుని బిడ్డలారా, ఈ 2 విషయాలు ఇప్పుడు గమనించుకోవాలా. ఏంటి? దేవుని సన్నిధి మనతో ఉందా లేదా? దైవజనుడి యొక్క ప్రార్థన మనకు తోడుగా ఉందా లేదా అనేది మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఈ రెండిట్లోకి ఏది లేకపోయినా నీకు విజయం ఉండదు. ఈ రెండిట్లోకి ఏది దూరం అయిపోయినా నీకు ఆశీర్వాదం ఉండదు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధి నీతో ఉన్నప్పుడు, దైవజనుడి యొక్క ఆశీర్వాదము, ప్రార్థన నీకు తోడుగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అనే కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. ఆదికాండము 20వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుదాం. ఆదికాండము 20వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. ఏలయనగా అబ్రహాము భార్య అయిన సారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసివేసెను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే 21వ అధ్యాయం 22వ వచనంలో రాయబడి ఉంటది, ఆ కాలమందు అబీమెలెకును అతని సేనాధిపతి అయిన ఫికోలును అబ్రహాముతో మాట్లాడి అంటున్నారు, నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఏ అబీమెలెకు ఇంట్లో గర్భాలను దేవుడు మూసాడో అదే అబీమెలెకు అబ్రహాము కోసం సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? అబ్రహాము గారు, దేవుడు మీకు తోడుగా ఉన్నాడండి. మీరు చేసే ప్రతి పనుల్లో దేవుడు మీతో ఉన్నాడండి. హల్లెలూయా. అమ్మా, జాగ్రత్తగా వినండి. దేవుణ్ణి తోడుగా కలిగిన అబ్రహాము గారి యొక్క కుటుంబానికి ఈ అబీమెలెకు కీడు చేయాలని చూశాడు. మా వింటున్నారా? 20వ అధ్యాయంలో అబ్రహాము ఎక్కడి నుంచో వస్తాడో అక్కడికి దేవుడు, అబ్రహామా, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టు, నీ బంధువులను విడిచిపెట్టు, నేను నీకు చూపించే దేశానికి వెళ్ళంటే అబ్రహాము తండ్రి ఇంటిని, బంధువుల ఇంటిని వదులుకొని, తన యొక్క జనాంగాన్ని వదులుకొని, తన ప్రాంతాన్ని వదులుకొని దేవుడు చూపించిన ప్రదేశానికి ప్రయాణమే వెళ్తూ ఉన్నప్పుడు ఈ అబీమెలెకు అనేటటువంటి రాజు, ఒక దేశానికి రాజు,
ఈయన ఏం చేస్తాడంటే అబ్రహాము భార్యను చూస్తాడు. ఆమె చాలా అందగత్తె, చాలా అందంగా ఉంటది. ఆమెను చూసి మోజుపడి ఇష్టపడి అబ్రహాము గారి యొక్క భార్యను తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాడు. ఏమండి, అబ్రహాము గారేమో ఆ దేశానికి పరదేశి, ఎక్కడి నుంచో వచ్చి బతుకుతూ ఉన్నాడు. ఏం చేయాలో తెలియదు. ఏమండి, ఆ గ్రామంలో లేదా ఆ పట్టణంలో ఏదో ఒక సామాన్యమైన వ్యక్తి చేసుంటే రాజు దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటాడు. ఇప్పుడు చేసింది ఎవరు? రాజే చేశాడు. ఇంకెక్కడ పోతాడు? ఎటెళ్లాలో తెలియదు. అలాంటి సమయంలో అబ్రహాము ప్రార్థన మాత్రం చేస్తూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. తనతో ఉన్న దేవునికి మొరపెట్టుకుంటూ ఉన్నాడు, అయ్యా నాకు దిక్కు నీవే. ఇక్కడ ఎవ్వరు కూడా నన్ను ఆదుకునే వాళ్ళు లేరయ్యా. ఇక్కడ ఎవ్వరు కూడా నాకు సాయం చేయడానికి ముందుకు వచ్చేవాళ్ళు లేరయ్యా. ఎందుకంటే ఎవరైనా నాకు సాయం చేయడానికి ముందుకు వస్తే ఇదిగో ఈ రాజు చేతిలో వారు బలైపోతారయ్యా. కాబట్టి నువ్వే నాకు సాయం చేయాలా అని అబ్రహాము గారు ఎప్పుడైతే దేవుని పాదాలు పట్టుకోవడం మొదలెట్టాడో, దేవుడు అబీమెలెకుతో మాట్లాడి గద్దించడం మొదలెట్టాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అబీమెలెకుతో మాట్లాడాడు, గద్దించాడు. నువ్వు నా సేవకుని భార్యను తెచ్చి నీ ఇంట్లో పెట్టుకున్నావు, జాగ్రత్త, చచ్చిపోతావు అని దేవుడు మాట్లాడగానే రాజు గడగడ గడగడ వణుక్కుంటూ అబ్రహాము పాదాల మీద పడిపోయాడు వచ్చి. హల్లెలూయా. అబ్రహాం పాదాల మీద పడిపోయి అబ్రహాముతో ఇంటికి పట్టుకొని వెళ్ళి ప్రార్థన చేయించుకున్నాడు. ఇక రాయబడింది, అబ్రహామును బట్టి అతనికి చేసిన కీడును బట్టి అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భం మూసివేయబడిందంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డ, దేవుడు తోడుగా ఉన్నటువంటి అబ్రహాముకి ఎంత తోడు ఎదురుగుండా నిలబడి కీడు చేయాలన్నా వాడి వల్ల కాల. అర్థమైందండి? ఎంతమందికి అర్థమైంది? రాజే నిలవబడి అబ్రహాముకి కీడు చేయడానికి రాజు ప్రతికూలంగా నిలబడ్డాడు. చేయగలిగడా? చేయలా. అందుకే మోసే ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నువ్వు నాతో రాకపోతే మమ్మల్ని తోడుకెళ్ళొద్దయ్యా. ఎందుకు? ఆయన మనతో వస్తే కీడు చేయడానికి ఎవ్వడి తరం కానే. వాడు ఎంత తోడైనా, వాడు ఎంత గొప్పోడైనా, ఎంత ఉన్నతమైన స్థానంలో ఉన్నవాడైనా నీకు వ్యతిరేకంగా నిలవబడితే దేవుడు వాడిని గద్దిస్తాడు. అవసరమైతే వాడి యొక్క ఎదుగుదలను ఆపేస్తాడు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. గర్భం మూసివేయబడ్డం అంటే ఏంటి? ఇంక సంతానాభివృద్ధి లేదు, అక్కడితో కథం. హల్లెలూయా. అక్కడితో వాడి చరిత్ర క్లోజ్. ఇక తర్వాత కాలంలో వాడికి వారసుడు ఉండడు. ఏమండి, దేవుడు చూసావా, తన బిడ్డల జోలికి వస్తే దేవుడు ఇడిచిపెట్టడు. తన బిడ్డలకు కీడు చేయడానికి ముందుకు వస్తే ఏ ఒక్కడిని దేవుడు వదలడు. హల్లెలూయా. అందుకే మోసే ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నువ్వు ఆ రోజు అబ్రహాముతో ఉన్నావు, ఒక దేశానికి రాజు కీడు చేయడానికి వచ్చినప్పుడు ఆ రాజునే అబ్రహాం కాళ్ళ దగ్గర నడిపించావు. ఈ రోజు మాతో రానంటే ఎలా ప్రభువా? నువ్వు రాకుండా మేము ఎలాగ అడుగులు ముందుకేస్తాం అని దేవుని పాదాలు పట్టుకుంటున్నట్టున్నాడు మోసే. అయ్యా నువ్వు రాకపోతే మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళొద్దయ్యా. ఈరోజు దేవుని బిడ్డ, దేవుని లేకుండా, దేవుని యొక్క ప్రార్థన లేకుండా, దేవుని సహాయం లేకుండా నువ్వు ఎంత పరుగులెత్తాలని చూసినా నీ జీవితంలో కీడే కాని మేలు కలగదు కదా. కీడే కాని ఆశీర్వాదం నువ్వు చూడలేవు కదా. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి మన జీవితంలో దేవునితో మనం నడవడానికి ఇష్టపడాలి. దేవుని సన్నిధిని మనం కోరుకొని మనం అడుగులు ముందుకెయ్యాలి. హల్లెలూయా. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయంలో రాయబడి ఉంటది, ఆదియందు వాక్యం ఉండెను. ఏమండి, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమని రాయబడింది? ఆదియందు దేవుడు భూమి ఆకాశాలు సృజించాను. ఆదిలో దేవుడు ఉన్నాడు. యోహాను సువార్తలో ఆదిలో వాక్యం ఉంది. అంటే నీ జీవిత ప్రారంభంలో నువ్వు ఏదైనా పని చేసినప్పుడు, ఎటైనా ప్రయాణం వెళ్తున్నప్పుడు నువ్వు దేవునితో నీ ప్రయాణం ప్రారంభిస్తే దేవుడు నీకు తోడుగా ఉండి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు తన ప్రయాణానికి ముందు ఈ ప్రార్థన ఎందుకు? దేవుడు తనతో రావాలని, దేవుడు తనకు తోడుగా నడవాలని. హల్లెలూయా. దేవుడు తోడుగా నడిస్తే ఎంతటి కీడైనా ఆయన ఆశీర్వాదంగా మార్చగలిగిన దేవుడు. ప్రభుకి స్తోత్రం చెప్పండి. కీడును మేలుగా మార్చగలిగిన దేవుడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అందుకే మోసే ప్రార్థన చేస్తున్నాడు, నీవు నాతో రాకపోతే అయ్యా మమ్మల్ని ఇక్కడి నుంచి తోడుకొని పోవద్దు. రెండో మాట చెప్తున్నాను, దేవుడు మనతో వస్తే ఎంత తోడైనా వాడి కీడు చేయడం వాడి వల్ల కానే కాదు. రెండో మాట జ్ఞాపకం చేస్తున్నాను చూడండి. ఇదే ఆదికాండం 26వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుదాం. ఆదికాండము 26వ అధ్యాయం 3వ వచనం. ఈ దేశమందు పరవాసమై ఉండుము, నేను నీకు తోడయ్యుండి నిన్ను ఆశీర్వదించేదను. హల్లెలూయా.
స్తోత్రం చెప్పండి. ఏ దేశంలో ఉండమంటున్నాడు? 26వ అధ్యాయం 1వ వచనంలో, అబ్రహాము దినముల్లో వచ్చిన మొదటి కరువు గాక మరి యొక్క కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిస్తీన్ల రాజైన అబీమెలెకు నద్దకు వెళ్ళెను. హల్లెలూయా. ఇస్సాకు ఎక్కడికి వెళ్ళాడమ్మా? ఫిలిస్తీన్ల దేశానికి, గెరారు ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ దేశంలో భయంకరమైన కరువు ఉంది. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు ఐగుప్తులోనికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు. అమ్మా ఏంటి? 2వ వచనంలో ఉంటది, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించు, ఈ దేశంలో నిన్ను ఉండు, నేను నీకు తోడుగా ఉంటానని మాట్లాడాడు దేవుడు. ప్రభుకు స్తోత్రం చెప్దామా? ఆ దేశం ఎలాంటి దేశం? ఆ దేశం ఎలాంటి దేశమో తెలుసా? కరువుతో అల్లాడిపోతున్న దేశం, భూమి నెరలు విడిచిన దేశం. ఎందుకంటే వర్షాలు లేవు, భయంకరమైనటువంటి కరువుతో ఉంది. తినడానికి సరైన తిండి లేదు, అభివృద్ధి లేదు, చేసుకోవడానికి సరైన పని లేదు. అంత మాత్రమే కాదు, అక్కడ దేవుని పిల్లలకు కాపుదల లేదు. ఏమండి, ఎటు పక్క నుంచి ఎవడొస్తాడో ఎవడికి అర్థం కావట్లేదు. ఆ దేశమందు దేవుని భయము కొంచెమైనను లేదని రాయబడి ఉంటది. 6 నుంచి 10 వచనాలు మీరు చదివితే. హల్లెలూయా. అలాంటి ప్రాంతంలో దేవుడు అంటున్నాడు, నువ్వు ఎక్కడుండు, నేను నీకు తోడుగా ఉంటాను. ప్రభుకు స్తోత్రం చెప్పండి. ఎవరితో మాట్లాడాడో తెలిసి ఈ మాట? ఇస్సాకుతో మాట్లాడాడు. అబ్రహాము కుమారుడైన ఇస్సాకుతో మాట్లాడాడు. ఇస్సాకు, కరువు వచ్చిందని ఇక్కడి నుంచి వెళ్ళిపోతావేమో, ఎల్లమాక. కరువు వచ్చినా నేను నీతో ఉంటాను, కరువు వచ్చినా నేను నీతో ఉంటాను. ఏమండి, చుట్టూ దేవుని భయం లేనటువంటి ఈ ప్రాంతంలో నేను నీతో ఉంటాను, నువ్వు ఇక్కడే ఉండు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. సరే అయినటువంటి చేతి పనులు లేకపోయినా నేను నీతో ఉంటాను, నిన్ను పోషించుకుంటాను, ఇక్కడ ఉండని దేవుడు మాట్లాడాడు. ఇస్సాకు దేవుని మాటకు లోబడ్డాడు. ఇస్సాకు దేవుని మాటకు లోబడి ఆ ప్రాంతంలో ఉన్నాడు. ఆ ప్రాంతంలో నుండి ఏం చేశాడు? 12వ వచనంలో రాయబడి ఉంటది, ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. దేవునికి స్తోత్రం చెప్పండి. అమ్మా, విత్తనం ఏ దేశంలో వేశాడు? ఆ దేశంలో. ఆ దేశం ఎలాంటి దేశం? కరువుతో అల్లాడిపోతున్న దేశం, వర్షాలు లేవు, సరైన నీళ్లు లేవు, ఏమీ లేదు. అలాంటి ప్రాంతంలో నెరలు విడిచిన భూమిలో విత్తనాలు చల్లాడంట. ఆ భూమి 100 పంట ఇచ్చిందంట. స్తోత్రం చెప్పండి. ఏమండి, ఒక రకంగా చూడాలంటే నీళ్లు లేకపోతే భూమికి జీవం ఉండదు. ఏమండి, ఇట్లాంటి దగ్గర విత్తనాలు చల్లితే మొలుస్తాయా? అదే నీళ్లతో తడిచిన భూమిలో చల్లితే మొలుస్తాయి. ఎందుకంటే నీటితో తడపబడకపోతే జీవం అనేది ఉండనే. అలాంటి ప్రాంతంలో, జీవం లేని ప్రాంతంలో విత్తనాలు చల్లితే దేవుడు తోడుగా ఉన్న ఇస్సాకు వేసిన పంట 100 పండిందంట. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుని బిడ్డ, నువ్వు దేవుని నీతో ఉన్నప్పుడు, దేవుని సన్నిధి నీతో ఉన్నప్పుడు, ఏమండి, నువ్వు చేసే ప్రతి పనిలో ఆశీర్వాదం చూడగలుగుతావు. హల్లెలూయా. అది కరువైనా, శ్రమైనా, భయంకరమైనటువంటి జీవం లేని పరిస్థితి అయినా, అది ఏదైనా ప్రభు నీ కొరకు మార్చగలిగిన దేవుడు. అందుకే నేను అనుకుంటున్నాను, మోసే గారు ప్రార్థన చేస్తుంటాడు, ఏమని? అయ్యా, నువ్వు మాతో రాకపోతే మమ్మల్ని తీసుకెళ్ళొద్దయ్యా. ఎందుకో తెలుసా ప్రభువా? నువ్వుంటే కరువు కూడా దీవెనగా మారిపోద్దయ్యా. నువ్వుంటే జీవం లేని చోట కూడా జీవాన్ని ఇవ్వగలిగిన దేవుడు అయ్యా. నువ్వు రాకుండా మేము ఎలాగెళ్తాం ప్రభువా? ఈరోజు ప్రియ క్రైస్తవ సమాజమా, సంఘమా, ఈరోజు ఈ యొక్క మాట మనం పలకగలిగిన వారంగా మనం ఉండాలి. అయ్యా, నువ్వు లేకుండా ఒక్క అడుగు కూడా మమ్మల్ని ముందుకి ఏం చెప్తాయి. ప్రభుకు స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఇస్సాకు ఆ దేశంలోకి వెళ్ళి అక్కడ ఉన్నాడు. అబ్రహాము కొడుకే కదా ఇస్సాకు. అది గెరారు దేశమే కదా. అక్కడ అబీమెలెకే రాజు. ఆ ప్రాంతంలో పరవాసిగా ఉన్నాడు. దేవుని మాటకు లోబడ్డాడు, కరువులో ఉండిపోయాడు. అయ్యా, కరువైన పర్ల, ఐగుప్తు దేశం అంతా సమృద్ధితో ఉంది. ఐగుప్తు పట్టణంలో అసలు సమస్య లేదు, కరువే లేదు. ఆ పట్టణానికి పారిపోకుండా దేవుడు చెప్పాడని అక్కడే ఉన్నాడు. అయ్యా, నువ్వు చెప్పావు కాబట్టి కరువైనా ఇక్కడ ఉంటా, నువ్వు చెప్పావు కాబట్టి సమస్య అయినా ఇక్కడ ఉంటా, రోగమైనా ఇక్కడ ఉంటా. ఎందుకంటే నీ మాటే నాకు వేదం ప్రభువా. నీ మాటను నేను మీరి ఒక అడుగు కూడా ముందుకి వెయ్యనయ్యని ఇస్సాకు లోబడ్డాడు. మరి దేవుడు ఎలా దీవించాడో తెలుసా? రాయబడింది, కరువు కాలంలో 100 పంట ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. రెండోది ఆ కింద రాయబడి ఉండదు చూడండి, 13వ వచనం. ఆ 12వ వచనం తర్వాత లైను, యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను.
స్తోత్రం చెప్పండి. ఎప్పుడు ఆశీర్వదించాడమ్మా? కరువులో. అమ్మ ఎప్పుడు? కొంతమంది అనుకుంటారండి, అయ్యా మాకు సరైన ఉద్యోగం లేక మా ఇంట్లో అప్పులు తీరట్లేదండి, మా ఇంట్లో మాకు సరిగా భూములు లేవండి, మాకు పొలాలు లేవండి, మాకు వెనకాల అండవడం లేడండి, మాకు కొంచెం మమ్మల్ని వెనకాల నుండి నడిపించడానికి రాజకీయ నాయకుడు ఎవరు సపోర్ట్ మాకు లేదండి, అందుకే మాకు ఈ పరిస్థితి అండి అని కొంతమంది అంటూ ఉంటారు. ఏమో, అవి అవి ఎన్నున్నా దేవుడు నీతో లేకపోతే నీ యొక్క పరిస్థితి ఎన్నడూ మారదు. ఇక్కడ ఇస్సాకు ఏ తోడుందండి? ఇస్సాకు దీవించబడ్డానికి అక్కడ ఏంటి అనుకూలత ఏముంది? ఏమి లేదు కదా. దేవుడు ఆశీర్వదిస్తే ఇతను గొప్పవాడయ్యాడు. ఈరోజు నిన్ను నన్ను దేవుడు దీవిస్తే గొప్పవాళ్ళం అవుతాం. హల్లెలూయా. ఎలా దీవించాడంటే దేవుడు 13వ వచనంలో, అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందించెను. స్తోత్రం చెప్పండి. ఎలా దీవించాడమ్మా? ఒకేసారి రాత్రికి రాత్రి బిల్డింగ్లు కట్టించలేదు దేవుడు. చేసే ప్రతి పనిలో దేవుడు తోడుగా ఉండి ఆశీర్వదించడం మొదలెట్టాడు. ఏమండి, స్టెప్ బై స్టెప్ దేవుడు ఆశీర్వదించాడు. నిన్ను నేను ఆశీర్వదిస్తానని సెలవిచ్చిన దేవుడు ఒకేసారి వల్ల క్రమక్రమంగా అంచెలంచెలుగా ఆశీర్వదించాడు, అంచెలంచెలుగా దీవించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవని మొదటి రోజు 10 రూపాయలు పెట్టుబడితో 10 రూపాయలు వస్తే రెండో రోజు 100 రూపాయలు ఇచ్చాడు, తర్వాత 1000, తర్వాత 1,00,000, ఇట్లా దేవుడు ఆశీర్వదించుకుంటూ పోయాడు. ఎంతవరకు దీవించాడు తెలుసా? కింద రాయబడి ఉంటుంది, 16వ వచనాన్ని మనం చదువుదాం. అబీమెలెకు అంటున్నాడు. ఈ అబీమెలెకు ఎవరమ్మా? ఆ దేశానికి రాజు. ఈ రాజు వచ్చి ఇస్సాకుతో అంటున్నాడు, నీవు మాకంటే బహుబలము గలవాడవు. హల్లెలూయా. ఎవరితో అన్నాడు నీ మాట? ఇస్సాకుతో. ఈ ఇస్సాకు ఎవరమ్మా? ఏమండి, ఎక్కడి నుంచో వచ్చి బతుకుతున్నాడు. ఎవరికన్నా బలం పొందాడంట, ఎవరికన్నా గొప్పోడైపోయాడంట. ఇప్పుడు ఆ దేశానికి రాజు కన్నా గొప్పోడైపోయాడు. స్తోత్రం చెప్పండి. ఆ దేశంలో ఎప్పటి నుంచో పరిపాలిస్తున్న రాజు కన్నా ఇతను గొప్పవాడైపోయాడు ఇప్పుడు. దేవునికి స్తోత్రం. ఆ రాజు వచ్చి ఇస్సాకు దగ్గరకు వచ్చి ఇస్సాకును బతిమలాడుకున్నాడు, అయ్యా నువ్వు మాకన్నా బహుబలం కలిగినాడు, కాబట్టి నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, మా పట్టణాన్ని వదిలేసి వెళ్ళిపో. ఎందుకంటే ఈ ప్రజలందరూ నీ వైపు తిరిగిపోతారేమో, నీ అధికారం పోతేమో. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు దీవించాలనుకుంటే దేవుని బిడ్డ అందరికన్నా ఎక్కువగా ఆశీర్వదించగలిగిన దేవుడు, అన్నిటికన్నా ఎక్కువ దీవించగలిగిన దేవుడు. నీకు ఏ సోర్స్ అవసరం లేదు దేవుడు దీవించడానికి, నీకు మూల పదార్థం అవసరం లేదు దేవుడు దీవించడానికి. దేవుడు నీతో ఉంటే చాలు. నువ్వు ఆయన మాటకు లోబడితే, అమ్మా వింటున్నారా, నువ్వు దేవుని మాటకు లోబడితే చాలు. అక్కడ దేవుడు ఏమన్నాడు? మీరు లోబడనాలని ప్రజలు కాబట్టి నేను వెళ్ళిపోతాను అన్నాడు. ఇస్సాకు లోబడ్డాడు, దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. మొదటిది, కీడు రాకుండా ఆయన కాపాడతాడు. కీడు అనేది రానివ్వడం, ఆపద అనేది రానివ్వడం. ఎవడైనా కీడు చేయడానికి ముందుకు వస్తే వాడిని గద్దించే దేవుడు. నీతో ఉన్న దేవుడు నీ చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. రెండవది, నువ్వున్న ప్రాంతం బహుభయంకరమైనటువంటి కరువులో ఉన్నా, ఏమండి, నీకు దీవించబడడానికి ఆశీర్వదించబడడానికి అనుకూలత లేనటువంటి ప్రదేశమైన దేవుడు నీతో ఉంటే దేవుడు నిన్ను అంచెలంచెలుగా ఆశీర్వదించగలిగిన దేవుడు. కరువులో కూడా నూరంతల పంటనివ్వగలిగిన దేవుడు. నాకు బాగా నచ్చినటువంటి మాట ఏంటంటే దీంట్లో 14వ వచనంలో రాయబడి ఉంటుందండి. 14వ వచనంలో, అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప జనసమూహమును కలిగినందున ఫిలిస్తీయులు అతని యందు అసూయపడిరి. మా వింటున్నారా? ఎవరు అసూయపడ్డారంట? ఫిలిస్తీయులు ఎవరు? ఆ దేశ ప్రజలు. ఈయన ఎక్కడి నుంచో వచ్చాడు. ఇప్పుడు ఈయనను చూసి ఆ దేశ ప్రజలు అసూయపడుతున్నారంట. ఒరే, ఎక్కడి నుంచి వచ్చినాడు, ఇంత గొప్పోడైపోయాడంటరా అంటే దేవుడు ఎలాగా ఆశీర్వదించాడు? నీ పక్కనోడు నిన్ను చూసి అసూయపడగలిగినంతగా దీవింతాడు దేవుడు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ పక్కింటోడు కొన్నిసార్లు అంటాం, ఏమంటే అందరి కళ్ళు మా మీద ఉన్నాయండి, అందరి ఏడుపు మా మీద, అలా దీవిస్తాడు దేవుడు నిన్ను. ప్రభు స్తోత్రం చెప్పండి. అదొక దీవెన. అమ్మ వింటున్నారా? అదొక దీవెన. నీకు అర్థం కావట్లేదు. అందరి కళ్ళు నీ మీదకి వచ్చినాయి అంటే అదొక దీవెన. అది ప్రభుకి స్తోత్రం చెప్పండి. చూసావు, ఆయన కూడా చెప్తుండు. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. దేవుని బిడ్డలారా, ఫిలిస్తీయులు ఇస్సాకు మీద అసూయపడ్డాడు. అసూయ పడగలిగినంతగా దేవుడు ఆశీర్వదించాడు. ఆమేన్. హల్లెలూయా. ఏమండి, జాలి పడేలా కాదు,
ఎవరైనా అయ్యో పాపం వీడు బ్రతుకేంటి ఎలాగైపోయింది అన్నట్టు కాదు. ఏంట్రా వీడు నిన్నగాక మొన్న వచ్చాడు, ఎంత ఎదిగిపోయాడు ఏంట్రా అన్నంతగా దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మా కళ్ళ ముందు పెరిగినోడు మమ్మల్ని దాటిపో అన్నాడు ఏంట్రా అన్నంతగా దేవుడు దీవిస్తాడు. ఎప్పుడో తెలుసా? దేవుడు నీతో ఉన్నప్పుడు, నువ్వు దేవునికి లోబడినప్పుడు. ఆమేన్, హల్లెలూయా. మూడో మాటను జ్ఞాపకం చేస్తున్నాను, శ్రద్ధగా విందాం. మరొక 10 నిమిషాల్లో నేను వాక్యాన్ని ముగిస్తాను. 9:15 అయింది టైం. మరొక 10 నిమిషాల్లో వాక్యాన్ని ముగిస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 12 నుంచి మనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం 12వ వచనం నుండి. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం 12వ వచనం. యెహోవా అతన్ని విడిచి దావీదునకు తోడేయుండుట సౌలు చూచి దావీదుకు భయపడిన. కాబట్టి సౌలు అతని యొద్ద ఉండనీయక సహస్రాధిపతిగా చేశాను. ఏమండి, దావీదు ఉద్యోగం ఏంటో తెలుసా? అప్పటికి ఆయుధాలు మోసే జాబు. అమ్మ, ఏం జాబు? ఇప్పుడు సౌలు రాజుగారు కదా, రాజుగారు వెనకాల నుండి రాజుగారి యొక్క కత్తి, రాజుగారి యొక్క బాణాలు, విల్లు ఈయన వెనకాల పట్టుకొని ఉంటాడు. అరే బాణమి అనగానే ఒక బాణం ఇస్తాడు, అరే కటకమి అంటే కత్తిస్తాడు, ఏమండి విల్లి అంటే విల్లు ఇస్తాడు. ఇది దావీదు పని. ఇప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? ఈ యొక్క సౌలును విడిచిపెట్టి దావీదుకు తోడుగా ఉండడం మొదలెట్టాడు. హల్లెలూయా. ఎప్పుడైతే దావీదుకు తోడుగా ఉన్నాడో, ఏమండి ఈ విషయం సౌలు చూసి దావీదుని ఏం చేశాడంట? సహస్రాధిపతిగా, అంటే 1000 మంది మీద అధికారిగా దేవుడు మార్చేశాడు. హల్లెలూయా. ఒకప్పుడు ఒంటరిగా ఉన్నటువంటి దావీదు, దేవుని యొక్క కృప ఎప్పుడైతే దావీదు మీదకి వచ్చిందో, దేవుడు ఎప్పుడైతే దావీదుకు తోడుగా ఉన్నాడో అధికారి అయిపోయాడు. హల్లెలూయా. ఏమన్నా ఇంకో కొంచెం ముందుకు చదువుదాం. అతడు జనులకు ముందుగా వచ్చుచూ పోవచ్చు ఉండెను, మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. దావీదు మిగిలి సుబుద్ధి గలవాడే ప్రవర్తించుట సౌలు చూసి మరి అధికముగా అతనికి భయపడెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇందుకు ఈ సౌలు ఎవరు? సౌలు ఎవరండి? దావీదుకి అప్పుడు ఇంకా మామ అవలా. దావీదుని చంపడానికి ఈటులు ఇసురుతున్నారు. 10వ వచనం చూడండి. మరునాడు దేవుని యొద్ద నుంచి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునుపటిలాగన వీణ చేత పట్టుకుని వాయించుచుండెను. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈట ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదును అనుకొని ఈట విసిరాడంట. స్తోత్రం చెప్పండి. అంటే దావీదు యొక్క ఎదుగుదల చూసి వారవలేనోడు ఈ సౌలు. దావీదు అంచెలంచెలుగా హెచ్చింపబడుతుంటే, ఒరే రాజ్యం నా దగ్గర నుంచి తొలగిపోద్దేమో, నా తర్వాత నా కుమారుడు పరిపాలించాలి, నా కొడుకు దగ్గర నుంచి తొలగిపోయి ఈ దావీదు రాజు అయిపోతాడేమోనని దావీదును చంపడానికి ఎక్కడికక్కడ స్కెచ్లు వేస్తూ ఉన్నాడు సౌలు. ఇప్పుడు దావీదు ఎవరి ద్వారా హెచ్చించబడుతున్నాడో, ఎవరైతే అని చేయాలనుకున్నాడో వాళ్ళ ద్వారానే దేవుడు హెచ్చిస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు. ప్రభుకు స్తోత్రం చెప్పండి. దావీదుతో దేవుడు ఉన్నాడు. ఎవరైతే అణిచేయాలని చూస్తున్నారో, ఎవరైతే చంపేయాలని చూస్తున్నారో, ఎవరైతే మధ్యలోనే తుంచేయాలని చూస్తున్నారో వాళ్ళ ద్వారానే దావీదే హెచ్చిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు నీతో ఉంటే దేవుని బిడ్డ, ఈ లోకంలో ఎవడైతే నీకు వ్యతిరేకంగా నిలబడతాడో, ఎవడైతే నిన్ను పాడు చేయాలని చూస్తాడో, ఎవడైతే నీ అభివృద్ధిని ఇక్కడితో అడ్డగించాలని అనేకమైన కుట్రలు పడుతూ ఉన్నాడో వారి ఆలోచనలను దీవెనగా మార్చేస్తాడు. హల్లెలూయా. వారి ద్వారానే నీకు ఉన్నతమైన స్థితిని ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? అందుకే మోసే ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నువ్వు మాతో రాకపోతే మమ్మల్ని ఎక్కడి నుంచి అట్లట్లేదు, మమ్మల్ని ఎక్కడి నుంచి అసలు ఒక అడుగు కూడా ముందుకి వెయ్యించదు. ఈరోజు దేవుని బిడ్డ, దేవుడు నీతో ఉంటే నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నీతో ఉంటే కీడు నీ దగ్గరికి రానివ్వడం. వాడు ఎంత తోడైనా కీడు చేయాలనుకుంటే వాడిని కాళ్ళ ముందు పడాల్సిందే. హల్లెలూయా. రెండవది, దేవుడు నీతో ఉంటే ఏ కరువు కూడా నిన్ను పస్తులుంచలేదు, ఏ భయంకరమైన పరిస్థితి కూడా నీ అభివృద్ధిని అడ్డుకోలేదు. హల్లెలూయా. దేవుడు ఇస్సాకుతో ఉన్నాడు. ఇస్సాకు కరువు కాలంలో పంట వేసి 100 దీవెన పొందాడు. హల్లెలూయా. ఫిలిస్తీయులు అసూయ పడగలిగినంతగా దేవుడు దీవించాడు. హల్లెలూయా. ఆ దేశంలో ఉన్న రాజే
ఇస్సాకు దగ్గరకు వచ్చి, అయ్యా నువ్వు మాకన్నా బహుబలం కలిగినోడు అయ్యా అని చేతులెత్తి దండం పెడుతున్నాడు. ప్రభుకి స్తోత్రం చెప్దామా? నిజమే దేవుని పెట్టారా? ఏమండి, ఇక్కడ మనం చదువాం, దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు, ఒక దేశానికి రాజే యాంటీగా ఉన్నా ఏం చేయలేకపోయాడు. ప్రభుకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుడు నీతో ఉంటే ఈ ప్రపంచమంతా ఏకమైన నిన్ను కదిలించడం ఎవడతారో కాదు. నీ అభివృద్ధిని ఆపు చేయడం ఎవడతారో కాదు. హల్లెలూయా. దేవుడు సమస్తాన్ని మార్చివేయగలిగిన దేవుడు, లేని దాన్ని ఉన్నట్టుగా పిలవగలిగిన దేవుడు, నువ్వు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా అభివృద్ధిని ఇవ్వగలిగిన దేవుడు. ప్రభుకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చివరిగా ఒక చిన్న మాటను జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 39వ అధ్యాయంలో అక్కడ యోసేపు అనే ఒక ఆయన కనబడతాడు మనకి. ఎవరమ్మా? యోసేపు. హల్లెలూయా. యోసేపు 39వ అధ్యాయంలో పోతిఫరు అనేటటువంటి వ్యక్తి యోసేపును బానిసగా కొనుక్కెళ్ళాడు. ఎలాగా? బానిసగా. ఏమని? మనుషుల్ని కొనుక్కొని ఇళ్లలో వెట్టి చాకరీ చేయించుకునే వాళ్ళు ఆ రోజుల్లో. బానిసలుగా కొనుక్కునే వాళ్ళు జీవితకాలం ఆ ఇంట్లో పడి వాళ్ళు పెట్టింది తింటూ, ఏమండి, వాళ్ళ దగ్గర ఇంట్లో పెంచుకునే కుక్కలతో సమానంగా బతకడం తప్ప వేరే దిక్కు లేదు వాళ్ళకి. అలాంటి పరిస్థితి అక్కడ రాయబడి ఉంటుంది 3వ వచనంలో, యెహోవా యోసేపుకు తోడై ఉండెను గనక, ఏమండి, అతని యొక్క పోతీఫర్ యొక్క కుటుంబం ఆశీర్వదించడం మొదలుపెట్టాడంట దేవుడు. యోసేపు ఉన్నటువంటి ఆ ఇంటిని దీవించడం మొదలెట్టాడంట. ఈ విషయం ఏమంటే పోతీఫర్ తెలుసుకొని ఏం చేశాడో తెలుసా? బానిసగా ఉన్నవాడిని ఇంటికి అధికారిని చేశాడు. ప్రభుకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిజమే దేవుని బిడ్డలారా, నీ పరిస్థితి దీనమైన స్థితిలో ఉండొచ్చు. ఇంక లేదురా, నేను ఒక బానిసగా ఉన్నా, నన్ను ఎవ్వడు పట్టించుకోడరా, నన్ను ఎవ్వడు చూడట్లేదురా అనేటటువంటి స్థితి నీలో ఉండొచ్చు. కానీ దేవుడు తోడుగా ఉంటే నువ్వు ఎక్కడైతే ఎవరి తక్కువ స్థాయిలో ఉన్నావో అక్కడే నేను ఉన్నతమైన స్థితికి నడిపించగలిగిన దేవుడు. హల్లెలూయా. ఎవరైతే నిన్ను కించపరిచి చూస్తున్నారో వారి మధ్యలోనే అత్యధికంగా ఆశీర్వదించగలిగిన దేవుడు. హల్లెలూయా. ఎవరి అంత బాగా జరుగుతుంది అనుకున్న సమయంలో యోసేపు మీద ఒక నింద పడింది. ఆ పోతీఫర్ యొక్క భార్య యోసేపు మీద కన్నేసి, ఏమండి, అతనితో ఉండమని అడిగినప్పుడు యోసేపు దేవునికి భయపడి, నా దేవునికి వ్యతిరేకంగా నేను ఈ పాపం చేయలేను అని ఆమె చేతిలో తన చొక్కాయి విడిచిపెట్టి పారిపోయాడు. పారిపోయినప్పుడు ఆమె యోసేపు మీద నిందేసి జైలుకు పంపించింది. హల్లెలూయా. జైలుకు పంపిస్తే జైలు గోడలో మగ్గిపోతూ ఉన్నాడు. రాజుగారి దగ్గర పనిచేసే ఉద్యోగస్తులు వచ్చారు. వచ్చినప్పుడు వారికి 2 కళ్ళు వచ్చినాయి. కళలకు అర్థం చెప్పాడు. ఏమండి, ఆ యొక్క మేలు పొందినోడు యోసేపును మర్చిపోయాడు. 2 సంవత్సరాలు మర్చిపోయాడు. రాజుతో ఎంత మాత్రం చెప్పలేదు, అయ్యా పలానా ఆయన ఏ నేరం చేయకుండా జైలుకు వచ్చాడు, అతను విడిపించయ్యా అని హెల్ప్ కూడా చేయలేదు. అలాంటి సమయంలో యోసేపుకు తోడై ఉన్న దేవుడు ఫరోతో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ దేశపు రాజుతో మాట్లాడాడు. ఒక బానిస స్థితిలో ఉన్న యోసేపు ఆ దేశానికి ప్రధానమంత్రి అయిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నేను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. నీ స్థితి ఎంత అధమ స్థితిలో నువ్వు ఉన్నా, తక్కువ స్థితిలో నువ్వు ఉన్నా, దేవుని సన్నిధి నువ్వు కలిగి ఉంటే నీ స్థితిని మార్చగలిగిన దేవుడు. హల్లెలూయా. నీ పరిస్థితులను తారుమారు చేయగలిగిన దేవుడు. ఏదేమైనా నీ జీవితంలో అద్భుతాన్ని జరిగించగలిగిన దేవుడు. నీ చెయ్యి పట్టిన వాడు శాశ్వత కాలం నీతో ఉండగలిగిన దేవుడు ఆయన అన్నాడు, తన గర్భాన పుట్టిన బిడ్డను తన తల్లైనా మరుచునేమో గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల్లో నేను నిన్ను చెక్కుకొని ఉన్నాడు. ప్రభుకు స్తోత్రం చెప్పండి. అమ్మా, బాగా ప్రేమించామనుకోండి, ఏం చేస్తారు? వాళ్ళ పేరు టాటూ వేయించుకుంటారు. అవునా కదా? మాట్లాడలేదు. వాళ్ళ పేరు టాటూ వేయించుకుంటారు. లేదా ఒక పెన్ను తీసుకొని, పెన్సిల్ తీసుకొని వాళ్ళ పేర్లు పుస్తకాల మీద నింపుతూ ఉంటారు. దేవుడు పేరు రాసుకునే దేవుడు కాదు, నిన్నే చెక్కుకున్నాడంట. స్తోత్రం చెప్పండి. అమ్మ, అర్థమవుతుందా? నీ పేరు కాదు, నిన్నే తన అరచేతుల్లో చెక్కుకున్నాడు ఆయన. హల్లెలూయా. నిన్నంతగా ప్రేమిస్తూ ఉన్న దేవుడు, ఆయన నీతో ఉండడానికి దేవుని బిడ్డ 3 విషయాలు మనం చదివిన మాటల్లో 3 మాటలు వచ్చినాయి. మొదటి మాట ఏందో తెలుసా? నువ్వు నాకు లోబడితే నీతో ఉంటానన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు దేవుని అనుసరించడం మానేశారు. అనుసరించడం అంటే వెంబడించడం. ఏమండి, ఫాలో మీ అంటారు కదా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఫాలో మీ, నా ఫాలోవర్స్ అంటారు కదా. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు
దేవుని వెంబడించకుండా లోకాన్ని వెంబడించారు. దేవుని సన్నిధి వారికి దూరం అయిపోయింది. మొదట లోబడలేదు, దేవుని సన్నిధిని కోల్పోయారు. రెండోది దేవుని వెంబడించడం మానేశారు, దేవుని సన్నిధిని కోల్పోయారు. మూడవది దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తించాడంట. ఏం బుద్ధి? సుబుద్ధి అంటే మంచి బుద్ధి ఉండాలి మనకి. హల్లెలూయా. ఏమండి, దేవుని పట్ల భక్తే కాదు, ఇతరుల పట్ల కూడా మన మంచి బుద్ధి కలిగి ఉండాలా, మంచి లక్షణం కలిగి ఉండాలా. హల్లెలూయా. ఇతరులకు మేలు చేయాలనే గుణం ఉండాలా. దావీదు ఈ సౌలు 20 సార్లు ఈటి విసిరాడంట చంపడానికి. 20 సార్లు. ఒకనొక రోజు ఆ సౌలు గుహలో ఒంటరిగా దొరికేశాడు దావీదుకి. ఏమండి, కత్తితో నరికితే తలెగిరి బయటపడేదే. కానీ దావీదు, నా దేవుడు అభిషేకించిన వాడిని నేను ముట్టకూడదని విడిచిపెట్టాడు. స్తోత్రం చెప్పండి. ఇదే ఈ లోకంలో దేవుని బిడ్డలుగా ఉన్న మనము పగలకి ప్రతీకారాలకు పోకూడదు. స్తోత్రం చెప్పండి. కక్షలకు పోకూడదు. హల్లెలూయా. దేవునికి అప్పగించాలా. దేవునికి అప్పగించి నువ్వు దేవుని సన్నిధిలో నడుస్తూ ఉంటే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దావీదు సుబుద్ధి కలిగి ముందుకెళ్ళాడు. దావీదుని దేవుడు విడిచిపెట్టాడా? అడవిలో గొర్రెల కాపరిని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చుని పెట్టాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలంటే మంచి బుద్ధి ఉండాలా. ఏంటి మంచి బుద్ధి? కీడు చేసినోడు నీ చేతికి దొరికినా నువ్వు మేలే చేయాలి, కానీ కీడు మాత్రం చేయకూడదు. వాడికి క్షేమం కొరకు ఆలోచించాలి, కానీ వాడు చెడిపోతే నువ్వు ఆనందించకూడదు. హల్లెలూయా. అప్పుడు దేవుడు నీకు తోడుకుంటాడు. 3 విషయాలు. దేవుడు నీకు తోడుకుండాలంటే నువ్వు దేవునికి లోబడు, దేవుని మాటకు లోబడు. అబ్రహాము లోబడ్డాడు, ఇస్సాకు లోబడ్డాడు, అత్యధికంగా ఆశీర్వదించబడ్డారు. ఏమండి, ఈ యొక్క యోసేపు లోబడ్డాడు. అరే, నా దేవునికి వ్యతిరేకంగా నేను ఎట్లా పాపం చేస్తానో అని దేవునికి లోబడ్డాడు. దేవుడు ఆశీర్వదించాడు, తోడుగా ఉన్నాడు, కీడు రానివ్వలేదు. ఏమండి, కరువులో పోషించాడు. అధమ స్థితిలో ఉన్నప్పటికీ ఉన్నతంగా దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దావీదు దేవునికి లోబడ్డాడు. దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు, దేవునికి లోబడ్డాడు. కీడు చెయ్యాలి అనుకున్న వాడితోనే, ఏమండి, ఈయన అని చేయాలి, వీడిని తుంచేయాలనుకున్న వాడి ద్వారానే దేవుడు అత్యధికంగా ఆశీర్వదింపబడేలాగా దావీదు మార్చాడు. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు దేవుని అనుసరించడం మానేశారు, దేవుని మాటను లోబడ్డం మానేశారు, సుబుద్ధి కలిగి ప్రవర్తించడం మానేశారు, దేవుని సన్నిధికి దూరం అయిపోయారు, శత్రువులు ఎదుట నిలవలేకపోయారు. దేవుని బిడ్డలారా, వారితో దేవుడున్నాడా లేదా, దైవజనుడు ఉన్నాడా లేదా అనేది కూడా వారు గమనించుకోలేని స్థితిలో ఉన్నారు. నేటి దినాల్లో మనం అలా ఉండకూడదు. ఎప్పటికప్పుడు నువ్వు లేవగానే దేవుని సన్నిధిలో, అయ్యా నువ్వు నాతో రా అయ్యా, ఈ దినం నువ్వు నాకు తోడుగా ఉండయ్యా. ఒకవేళ నాలో నీ మాట లోబడలేని స్వభావం ఉంటే, అయ్యా నాలో నిన్ను వెంబడించలేని స్వభావం ఉంటే నన్ను దయతో క్షమించు ప్రవ్వా, నీ సన్నిధి నాతో రా ప్రవ్వా, నువ్వు నాతో ఉండు ప్రవ్వా అని ప్రార్థన పూర్వకంగా నువ్వు ఎప్పుడైతే నీ జీవితాన్ని ప్రారంభిస్తావో, నీ ప్రయాణం ప్రారంభిస్తావో, ఇదిగో ఇస్సాకు తోడైన దేవుడు, యాకోబుకు తోడైన దేవుడు, మోసేకు తోడైన దేవుడు, దేవుని బిడ్డలారా అబ్రహాముకు తోడైన దేవుడు, యోసేపుకు తోడైండి ఆశీర్వదించిన దేవుడు నీకు నాకు తోడుగా ఉంటాడు, ఆశీర్వదిస్తాడు, చెయ్యి పట్టుకుంటాడు, ఎన్నడూ విడిచిపెట్టడు, ఉన్నతమైన శిఖరాల మీద కూర్చుని పెడతాడు. దావీదు అంటాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించయ్యా అన్నాడు. దేవుడు ఎక్కించాడు. ప్రభుకి స్తోత్రం. దేవుడు నీతో ఉంటే నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఆమేన్. అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ముగించుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి. దేవుని బిడ్డలారా అందరు కళ్ళు మూసుకోండి. ఈరోజు దేవుడు నీకు తోడుగా రావాలా? దేవుడు నీకు తోడుగా రావాలంటే నీ పనుల్లో, నీ యొక్క ప్రవర్తనలో, నీ కుటుంబంలో దేవుని చిత్తానికి నువ్వు లోబడాలా. దేవుడు నీతో రావాలంటే బిడ్డ, నువ్వు లోకాన్ని కాదు వెంబడించవలసింది, పాపాన్ని కాదు వెంబడించవలసింది, పగలను ప్రతీకారాలను కాదు వెంబడించవలసింది, నువ్వు దేవుణ్ణి అనుసరించాలా, దేవుని మాటను అనుసరించాలా, దేవుని జీవిత విధానాన్ని నువ్వు అనుసరించి నడుచుకోవాలా. అప్పుడు దేవుని సన్నిధినికి తోడుగా ఉంటది. దేవాది దేవుడిని చేయి పట్టుకుంటాడు. దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు. కీడు చేసిన వారికి కీడు చేయాలనే తలంపు దావీదుకు లేదు. అందుకే దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు. గొర్రెల కాపరిని రాజుగా మార్చేశాడు. బిడ్డలారా, ఎన్నో కీడుల నుంచి దేవుడు తప్పించాడు. ఈ రాత్రి దేవుడు నీతో ఉండాలనుకుంటున్నాడు. మోసే ఎన్నడూ కూడా, మోసే భూమి మీద ఉన్న వారందరిలోకి సాత్వికుడు అని బైబిల్ సాక్ష్యం ఇచ్చింది. దేవుని బిడ్డ ఈ యొక్క మోసేకు దేవుడు తోడుగా ఉండి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చేశాడు. ఆకలి వేసినప్పుడు మన్నాను కురిపించాడు. దప్పికతో ఉన్నప్పుడు బండ నుండి నీళ్ళిచ్చాడు. శత్రువులను గడగడ వణికించాడు మోసే ముందు. ఎందుకంటే మోసే సాత్వికమైన స్వభావం కలిగినవాడు, దేవుని సన్నిధిని కోరుకున్నవాడు.
ఈ లోక సంబంధమైన విషయాలు కాదు. అయ్యా నువ్వు నాతో రాకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్ళనయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. ఈ రాత్రి ప్రార్థన చేస్తావా? అయ్యా నాతో మీరు రండి అయ్యా, నాతో మీరుండండి అయ్యా, నాతో మీరుండి నడిపించండి అయ్యా. మీరు నాతో ఉంటే కీడు చేయాలనుకున్న వాడి ద్వారా నాకు మేలు చేయించగలిగిన దేవుడు అయ్యా, నన్ను అని చేయాలనుకున్న వాడి ద్వారా నన్ను అభివృద్ధి చేయగలిగిన దేవుడు అయ్యా. అయ్యా లోకం మేము పడిపోతే చూడాలనుకున్న వారే అసూయ పడగలిగినంతగా ఆశీర్వదించగలిగిన దేవుడు అయ్యా. అయ్యా తండ్రి మీరు మాతో ఉండండి అయ్యా, మాకు తోడుగా ఉండండి అయ్యా, మాకు తోడుగా ఉండండి అయ్యా. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, ఇదిగో ప్రభువా ఈ రాత్రి గల సమయంలో విన్న వాక్యాన్ని బట్టి నేను స్తుతించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా మీరు తోడుగా ఉంటే, మీరు మాతో వస్తే ఏం జరిగిద్దో మీరు మాతో మాట్లాడారు. మోసే అంత గొప్ప దైవజనుడు, అందుకే కదా ప్రభువా నీ పాదాలు పట్టుకున్నాడు. నా దూత నీకు ముందుగా వస్తుందంటే అతను ఒప్పుకుంటా లేదయ్యా. నాకు దూత కాదు, నువ్వు నాతో రా ప్రభు అని నీకు పాదాలు పట్టుకున్నాడు కదయ్యా. ఈ రాత్రి అయ్యా మాతో మీరు రండి అయ్యా, మాతో మీరుండండి అయ్యా. మీరు మాతో ఉంటే అయ్యా ఈ లోకమంతా ఒకటిగా మా ఎదురుగా నిలబడ్డా అయ్యా మాకు గొప్ప విజయం ఇవ్వగలిగిన దేవుడు అయ్యా. అయ్యా మా అభివృద్ధిని తండ్రి ఎవ్వడూ ఆపలేనంతగా అత్యధికంగా ఆశీర్వదించగలిగిన దేవుడు అయ్యా. తండ్రి మా ముందు నడుస్తూ ఉన్నటువంటి దేవుడు, ప్రాకారాలు పడగొట్టే దేవుడు, అగ్ని ప్రాకారంగా మా చుట్టూ ఉండి మమ్మల్ని కాపాడగలిగిన దేవుడు, మాకు తోడుగా ఉండి నడిపించండి, సహాయం చేయండి, ఆశీర్వదించండి. వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి అయ్యా. ఈ వాక్యం మా జీవితాల్లో స్థిరపరచండి, మా కుటుంబాలకు దీవెనకరంగా మార్చండి. ఇదిగో ఈ ప్రార్థన కూడికని ఏర్పాటు చేస్తున్నటువంటి అయ్యా ఈ కుటుంబానికి, ఇదిగో తండ్రి ఈ యొక్క శుక్రవారం రోజున వారు చేయబోయే ప్రయాణానికి, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సమయం అంతటికి అయ్యా దినాలన్నిటిలో నీ సన్నిధిని తోడుగా ఉంచి, బిడ్డకు నీ జ్ఞానం ఇచ్చి, నీ కాపుదలిచ్చి, ఉన్నతమైన శిఖరాల మీద బిడ్డను కూర్చుని పెట్టండి, హెచ్చించండి, ఆశీర్వదించండి. విన్న వాక్యాన్ని బట్టి మమ్మల్ని మా కుటుంబాలు దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, విన్న వాక్యాన్ని మర్చిపోకండి. శ్రద్ధగా దేవుని మాటల ప్రకారం నడవండి. మన దేవుడు మనతో ఉండే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. మనకు తోడుగా ఉండి దీవించగలిగిన దేవుడు. ఆమేన్.